వెల్కమ్ టు ట్రిగర్ విత్ సుందర్. తిండి మాంసం పేరుతోటి దేశవ్యాప్తంగా గడిచిన 10 సంవత్సరాల్లో అనేక దాడులు, హత్యలు, దారుణాలు, మూక హత్యలు కూడా జరిగిన సందర్భంలో ఈ నేపథ్యంలో మనం ఉన్నాం. ఈ సందర్భంగా ముక్కుపచ్చలారని పిల్లగాన్ని బీఫ్ తరలిస్తున్నాడనే పేరుతోటి దారుణంగా చంపేసిన వార్తలు కూడా మీరు చూసి ఉంటారు. తీరా చూస్తే అయ్యో ఆయన సద్బ్రాహ్మణుడని మేము అనుకోలేదని చెప్పేసి ఒక కామెంట్ కూడా చేశారు. ఇది మరీ దారుణం, చంపేసిన తర్వాత. ఈ నేపథ్యంలో అసలు ఇలాంటి ఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, కారణం ఏంది, పరిష్కారం ఏంది అనే అంశాన్ని మాట్లాడడానికి మన స్టూడియోలో ఉన్నారు కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శి స్కైలా బాబు గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే. నమస్కారం. స్కైలా బాబు గారు, చెప్పండి అసలు ఎట్లా చూడాలి మాంసం తరలిస్తున్న పేరుతోటి ఒక ముక్కు పచ్చలారని అబ్బాయిని వెంటాడి వేటాడిరు, వాస్తవంగా ఎట్లా చూడాలి ఇలాంటి దారుణమైన పరిస్థితిని స్వతంత్ర భారతదేశంలో? గడిచిన 10 ఏళ్ల కాలంలో గోరక్షక దళాలంటే మానవ భక్షక దళాలుగా మారినాయి. ఈ గోరక్షక దళాలని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ సంబంధించినటువంటి వాళ్ళు. గోమాత అని చెప్పేసానంటే భారత మాత, గోమాత, భూమాత వీళ్ళంతా ఒక మాతగా ప్రకటించుకొని వాళ్ళంతట వాళ్ళే ప్రకటించుకొని గోవుల్ని పూజించటం అనేటువంటి పేరు మీద మనుషుల్ని చంపేటువంటి ప్రక్రియకు ఒడిగడుతుంది. గోవుల్ని పూజించటం వరకు ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించినటువంటి అంశం. ఈ దేశంలో రాయిని పూజించే వాళ్ళు ఉన్నారు, రప్పను పూజించేటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పూజించడాన్ని కూడా ఇప్పుడు వ్యతిరేకించట్లేదు ఎవరు కూడా. కానీ ఆవుని పూజించే పేరు మీద మనిషిని చంపేటువంటి దుర్మార్గమైన చర్య అనేటువంటి దీన్ని దేశం సహించకూడదు. పైగా మనిషి చంపబడినటువంటి మనిషి సనాతన బ్రాహ్మణుడా, సద్బ్రాహ్మణుడా, ముస్లిమా, హిందువా, కులమేది, మతమేది అనేటువంటిది వెతుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. అసలు మనిషిని చంపడం నేరమా కాదా, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. అంటే ఇక్కడ సారీ ఫర్ ది ఇంటరప్షన్, ఇక్కడ ఒకానొక సందర్భంలో గడిచిన 10 సంవత్సరాలలో ఒక మాంసం పేరుతోటి ఒక మతం వాళ్ళనో లేకపోతే కింది కులం వాళ్ళనో టార్గెట్ చేసి చంపుతుంటే నోరు మీద పని ఈ దేశం ఈరోజు అయ్యో సద్బ్రాహ్మణుని చంపేసిర్రే అనే మాట కాడ కూడా మాట్లాడుతుర్రు. అంటే ఈ ఉన్మాదం అనేది మతము కులాన్ని చూస్తే ఒకసారి తలకెక్కిన తర్వాత ఇలాంటి పరిస్థితే కదా ప్రతి ఇంటి దగ్గరికి రావడానికి అవకాశం లేదు. ఒకటి నిజం, నేను చాలా సందర్భాల్లో చెప్పినా మళ్ళీ చెప్తున్నాను. పెరియార్ రామస్వామి నాయకర్ మాటల్ని మనం గుర్తు తెచ్చుకోవచ్చు. గొప్ప సంఘ సంస్కర్త, సామాజిక విప్లవకారుడు, తమిళనాట, మీకు తెలియంది కాదు. ఆయన ఏం చెప్తాడంటే, ఏ మనిషికి అయితే ఉన్మాదం తలకెక్కితే ఆ తలలో మెదడులో ఉన్నటువంటి జ్ఞానం అంటే బుద్ధి మోకాళ్ళ కిందికి జారుతుంది అని చెప్పేసి అంటారు. ఈ రోజు ఆవు తల్లి మాకు కాబట్టి ఆవుని తరలించిన, స్మగ్లింగ్ చేసిన, ఆవును కోసిన వాళ్ళని మేము చంపేస్తాం. అది చంపడం అనేటువంటిది ఒక ఉన్మాదం తలకెక్కినటువంటి వాళ్ళు చేసేది. కాబట్టి అక్కడ సద్బ్రాహ్మణుడు అనేటువంటిది ముందు తెలిసి ఉంటే చంపకపోదు అనేటువంటి పాయింట్ ఉందే. సద్బ్రాహ్మణుడైతే మనిషి ప్రాణాలతో నిలబెట్టాలి, బ్రాహ్మణుడు కానివాడు మనిషి కాదు, కాబట్టి వాని ప్రాణం తీసినా తప్పు కాదనేటువంటి సెన్స్ దీంట్లో వస్తుంది. కానీ కీలకమైనటువంటి అంశం ఏమిటంటే, ఎవరికైతే కుల ఉన్మాదం, మత ఉన్మాదం తలకెక్కిన తర్వాత మనుషులు మనుషుల్లాగా కనపడరు. పశువుల్ని మనుషుల్లాగా చూస్తుంటారు వాళ్ళు. మనుషుల్ని పశువుల కంటే హీనంగా చూసేటువంటి సంస్కృతి వాళ్ళకు మెదడుకి ఎక్కింది. దాని ద్వారా ముక్కుపచ్చలారని పిలవారు. 3వ తరగతి చదువుతున్నటువంటి పిల్లవాడు, 7 ఏళ్ల వయసు, 12 ఏళ్ల వయసు అని చెప్తున్నారు. 3వ తరగతి ఏమో చదువుకున్నాడు అని చెప్తున్నాడు. వాళ్ళ నాన్న చాలా క్లారిటీగా చెప్పాడు, ముస్లింలు అయితే మాత్రం చంపుతారా అని చెప్పేసి అన్నాడు. డైరెక్ట్ చంపిన నిందితుడు అన్నాడు, అయ్యో మేము కానక సద్బ్రాహ్మణుడు పిల్లవాడు మేము చూడలేదు, సద్బ్రాహ్మణుడు అయితే చంపి ఉండేటువంటి వాళ్ళం కాదు, నన్ను క్షమించండి అని చెప్పేసి ఆ నిందితుడు అడిగాడు. నేను ఏ రూపంలో క్షమించాలి, ముస్లిం అయితే మాత్రం చంపుతావా, ఒకవేళ గోరక్షక దళాలని మీరు గోవుల్ని చంపడం నేరం అని చెప్పేసి భావిస్తే చట్టాలు ఉంటే చట్టం శిక్షిస్తుంది. ఇది ఒక రాజ్యాంగేతర శక్తిగా మారింది. చట్టం ఉదాహరణకి పోలీసు స్టేషన్, కోర్టులు, ఇవన్నీ న్యాయస్థానాలు ఉన్నాయి కదా. ఒకవేళ అది నేరం అని చెప్పేసి భావిస్తే పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టు వాళ్ళ మీద. ఆయన మైనర్ బాలుడు అయితే వాళ్ళ ఫాదర్ మీద కేసు పెట్టు చట్టరీతే. చంపే హక్కు ఎవడిచ్చాడు నీకు? నువ్వు ఇది గోరక్షక దళాల, ఇది ఒక హంతక ముఠానా? ఇది చాలా కీలకమైనది. ఇది ఒక్కటే కాదు, ఇంతకు ముందు చాలా సంఘటనలు జరిగినాయి కదా. మనం దాద్రిలో సంఘటన జరిగింది, ఉత్తరప్రదేశ్ లో జరిగినటువంటి సంఘటన మనం చూసాం కదా. ఆక్లాక్ అనేటువంటి కురువృద్ధుని ఈ గోరక్షక దళాల పేరిటినే చంపేశారు. వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ లో గొడ్డు మాంసం ఉంది అని చెప్పేటువంటి పేరు మీద ఒకేసారి
జై శ్రీరామ్ అని చెప్పి మూకదాడి చేశారు వాళ్ళ ఇంటి మీద. వాళ్ళ కొడుకు ఒక సివిల్ ఆఫీసర్, ఆయన అడ్డం వచ్చి మా ఇంట్లో గోమాంసం లేదండి, మా నాన్నను కొట్టకండి అని చెప్పేసి అంటే వాళ్ళ కొడుకుని విపరీతంగా కొట్టి బయటపడేశాడు. చివరికి వాళ్ళ తండ్రిని చంపేశారు. 60 ఏళ్ల కురువృద్ధుడు మొహమ్మద్ అఖ్లాక్ ను చంపేశారు. తర్వాత తెలియదేంది ఫోరెనిక్స్ ల్యాబ్ లో పెడితే తేల్చిన అంశం ఏంటి, అది గొడ్డు మాంసం కాదు మేక మాంసం అని చెప్పి తేలిపోయింది. కానీ ఒక నిండు ఇక్కడ ఒక చిన్న ఇంటరప్షన్. ఒక హత్య జరిగినప్పుడు ఆడ ఇన్వెస్టిగేషన్ ఎవరు చంపిర్రు, ఎందుకు చంపిర్రు, చంపిన దున్నగులు ఎవరు, వాళ్ళని పట్టుకొని ఏం చేయాలనే అంశం కాకుండా అసలు ఉన్నది మాంసం, అది గో మాంసమా గోటు మాంసమా అని చెప్పేసి దారుణమైన రీసెర్చ్ వాస్తవంగా. కానీ ఆ రీసెర్చ్ చేసినా కానీ అది కాదు అని కూడా తేలింది. నేరం చేసేటువంటి వాడు నేరస్తుడు కుల మీదైనా మతం మీదైనా చట్టం ముందు అందరు సమానులే కాబట్టి శిక్ష ఒకటే ఉంటది. ఆ శిక్ష తనకు వర్తిస్తుంది అంతే, అట్లా చూడాల్సింది. అట్లా కాకుండా ఆడ ఉన్న మాంసం ఏంటిది, ఆ మనిషి ఏ మతం, ఆ మనిషిది ఏ కులం అని చెప్పేసి ఇట్లా చూసేటువంటి వాడు, వాడికి ఉండేటువంటి కళ్ళు ఏ కళ్ళు అని చెప్పేసి ఉన్మాద కళ్ళు, మెదడుకు మదమెక్కిన కళ్ళు అవి, మతం అనేటువంటి మదమెక్కినటువంటి కళ్ళతోటి చూస్తున్నాడు. ఆ రీతిలో ఈ ఘటనను చూశాడు. అంటే వాళ్ళ దృష్టి కోణంలో ఏంటంటే ఈ ఆవు మాంసం తినేటువంటి వాళ్ళు కానీ పేదవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు చంపితే పెద్ద పర్వాలేదు, కానీ నేను దేశంలో సద్బ్రాహ్మణుని చంపానా, నేను ఎంత శిక్షార్హుని అని చెప్పేసానంటే ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. అట్టడుగునున్నటువంటి పేదవాళ్ళు ఎవడినైనా చంపే హక్కు మాకుంది, అప్పుడు క్షమించమని చెప్పి అడక్కపోవచ్చు. అఖ్లాకుని చంపినప్పుడు అడిగి ఉండాల్సిందే. ఇటీవల ట్రైన్ లో ఒక పెద్ద మనిషిని కూడా ఇట్లనే చంపారు, అప్పుడు ఏం చెప్పలేదు ఆ మాట. కానీ ఇప్పుడు సద్బ్రాహ్మణుడు కాబట్టి చంపామని చెప్పేసి అంటే మేమేం కోరుతుంటామంటే సద్బ్రాహ్మణుడైనా సామాన్యుడైనా మనిషా కాదా, ఇది చాలా ఇంపార్టెంట్. అసలు ఒక మనిషిని చంపే హక్కు మరో మనిషికి ఎందుకు ఉంటది, ఎవడిచ్చాడు ఈ అధికారం నీకు? దీని వెనకాల గోరక్షక దళాలకి కేంద్ర ప్రభుత్వం అండదండలు లేకుండా ఈ రూపంలో ఎందుకు ఈ హత్యలు ఈ దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఈ గోరక్షక దళాలని నిషేధించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన లేదా? ఇంకెంతమంది మారణ హోమాలు సృష్టిస్తుంది ఈ గోరక్షక దళాలు? ఆ మాంసం తింటే నేరమా? నేను రీసెంట్ గా చూశాను, ఉత్తరప్రదేశ్ లో అట్టుంది. ఉత్తరప్రదేశ్ లో ఒక పిల్లవాడు 3వ తరగతి చదివి చిన్న పిల్లవాడు బాక్స్ లో నాన్ వెజ్ పట్టుకొని పోయిండు అని చెప్పేసి వాడు క్లాస్ బైకాట్ చేయించాడు, బహిష్కరించాడు టీచర్. నాన్ వెజ్ తీసుకురాకూడదు అని చెప్పే పద్ధతులలో. ఎంత దారుణమైన స్థితికి దేశం దిగజారుతుంది. వీటన్నిటికీ కారకులు ఎవరు, కారణాలు ఏంటి అనేది పరిశీలిస్తే, ఉదాహరణకి ఒక రాజ్యాంగేతర శక్తుల్ని ఎలా మనుగడ సాధిస్తాయి ఈ దేశంలో, అధికార అండదండలు లేకుండా ఎలా ఉంటాయి? ఈరోజు గోరక్షక దళాలు చేస్తున్నటువంటి ఆకృత్యాలు, దౌర్జన్యాలు, వీటన్నిటిని దీని వెనకాల ఏమున్నది? మీకు బాగా గుర్తుంటుంటే గుజరాత్ లో ఊనాలో సంఘటన జరిగినప్పుడు 5 యువకుల్ని చెట్లకు కట్టేసి కొట్టి కారు కట్టేసి ఇడిచికట్టి తీసుకెళ్లారు. పెద్ద మూవ్మెంట్ వచ్చింది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి అంశం ఏంది? గోరక్షక దళాల పేరు మీద వచ్చినటువంటి వాళ్ళని కొట్టి చంపకండి, అవసరమైతే నన్ను చంపండి అని చెప్పేసి అంటే ఎవరినైనా చంపమని చెప్పేసి కొట్టమని చెప్పేసి పరోక్షంగా ఆదేశించినట్టుగా, అంటే దేశ ప్రధానమంత్రి వెనుక నుంచి ఊతమిచ్చేటువంటి పద్ధతులలో దీన్ని చూస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. అందుకనే ఈ గోరక్షక దళాల పేరిట మానవ మారణ హోమం ఆగాలంటే ఒక్క కీలకమైనటువంటి అంశం, ఆవును పెంచుకునేటువంటి వాళ్ళతో పెద్ద ప్రాబ్లం లేదు. దేశంలో తినే తిండి పైన, కట్టే బట్ట పైన ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వపరమైనటువంటి ప్రోత్సాహం, ఇట్లా ఉంటేనే మనుషులు, మేము ఆదేశించిన పద్ధతిలోనే మీరు నిలబడాలి, మేము చెప్పిన పద్ధతుల్లోనే మీరు ఏం తిండి తినమంటే ఆ తిండి తినాలి, ఏ బట్ట కట్టమంటే ఆ బట్ట కట్టాలనేటువంటి పద్ధతులలో ఉన్న తర్వాత సామాన్యులకు రక్షణ ఎక్కడ ఉంటది? మీరు చూడండి, ఎలకను తినేవాళ్ళు లేరా ఈ దేశంలో? పిల్లిని తినేవాళ్ళు లేరా? పంది కుక్కును తినేటువంటి వాళ్ళు లేరా? కుక్కల్ని ఇప్పుడు మీరు చూడండి, నాగాలాండ్ మేఘాలయ రాష్ట్రాల నుంచి అప్పుడు తెలంగాణ మూవ్మెంట్ జరుగుతున్నప్పుడు వచ్చినటువంటి సైన్యాలు, ఏమంటారు ఆర్మీ, వాళ్ళందరి గ్రామాల్లో కుక్కలు ఉరుకుతా ఉంటే కుక్కలు పట్టుకొని వచ్చి కోసుకొని తినేటువంటి పరిస్థితి ఉంది. మనం కుక్కలు తినే పరిస్థితి లేదు. దేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకమైనటువంటి తిండి తింటారు. చిన్న చిన్న జంతువుల కాంచి మొదలుపెట్టి పక్షులు, జంతువుల్ని ఎవరికి నచ్చింది వాళ్ళు, కొంగలు తినే వాళ్ళు ఉంటారు, ఎలకను తినే వాళ్ళు ఉంటారు, పిల్లులు బట్టి తినే వాళ్ళు ఉంటారు. ఎవరు తినే తిండి వాళ్ళు తింటూ ఉంటే ఇంతకాలం లేని పరిస్థితి ఇప్పుడు ఎందుకు వచ్చింది అని చెప్పేసి అంటే ఒకటే చాలా కీలకమైనది. గోరక్షక దళాలు అని చెప్పేసి అంటే దాని పర్యాయ పదం RSS అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. RSS గోరక్షక దళాలు మొత్తం RSS నడిపిస్తుంది. మీరు ఎక్కడ చంపినా, ఇప్పుడు అఖ్లాక్ని చంపినప్పుడు
ట్రైన్ లో వృద్ధుని చంపినప్పుడు, ఇప్పుడు చంపిన తర్వాత మేము తప్పు చేశామని చెప్పి దీనికి ఒప్పుకోవచ్చు. కానీ అప్పుడు వచ్చిన మాటలు ఏమిటి? జై శ్రీరామ్ అనుకుంటేనే హత్య జరిగింది. అఖలాకం చంపినప్పుడు కూడా జై శ్రీరామ్ అనుకుంటేనే పోయి చంపారు. ఈరోజు జై శ్రీరామ్ అనేటువంటిది ఒక ప్రాపగండ చేస్తున్నటువంటిది ఆర్ఎస్ఎస్. ఇది దీంట్లో సందేహం లేదు. దీని వెనకాల ఒక పెద్ద రాజకీయం ఉంది. గోవుల్ని వాళ్ళు ఈ రూపంలో తీసుకొచ్చి గోరక్షక దళాలు ఏర్పాటు చేసే దాని వెనకాలనే ఒక మత రాజకీయం ఉంది. దీని వెనకాల ఏమిటి ఆ మత రాజకీయం అంటే, ఈ దేశంలో గోవు మాంసం తినేటువంటి వాళ్ళు ఒక సైడ్ అయిపోతే, గోవు మాంసం తినని వాళ్ళు ఒక సైడ్ అయిపోతే, ఆ విభజన రేఖ, ప్రజల్లో ఒక విభజన రేఖ తీసుకురావాలి అనేది వాళ్ళ ఉద్దేశం. దేశంలో గోవు మాంసాన్ని ప్రత్యేకంగా ముస్లింలు తింటారు, దేశంలో గోవు మాంసాన్ని క్రైస్తవులు తింటారు, దేశంలో గోవు మాంసాన్ని దళితులు తింటారు, దేశంలో గోవు మాంసాన్ని పొలిటికల్ గా చూసుకున్నప్పుడు లెఫ్ట్ పార్టీస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు పెద్ద సంఖ్యలో తింటారు. ఆర్ఎస్ఎస్ కూడా ఈ నలుగురే కీలకమైనటువంటి శత్రువులు. కాబట్టి ఈ నలుగురు శత్రువుల్ని ఎట్ ఏ టైం అటాక్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే, కేవలం ఒకే ఒక్క ఆయుధం వాళ్ళకు ఆవు కేంద్రంగా చేస్తేనే అనేక మంది మీద ఒకేసారి అటాక్ చేయొచ్చు. అందుకని బలహీన వర్గాలకు ఉన్నటువంటి బీసీలు మా వెనకాలకు వస్తారు, అట్లాగే బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు ఇట్లాంటి వాళ్ళంతా మా వెనకాలకు వస్తారు. బలహీన వర్గాలు, బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ ఎట్లాగో మా అనుకూలంగానే ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరూ వన్ సైడ్ అయితే వాళ్ళ మీద అటాక్ చేయొచ్చు అనేటువంటిది వాళ్ళ ఒక సుదీర్ఘ, దాని ఏమంటారు, దూరదృష్టి కలిగినటువంటి ఉద్దేశం వాళ్ళది. ఆ వెలుగులో ఈ దాడులన్నీ జరుగుతున్నాయి అనేటువంటిది మనం చూడాల్సిన అవసరం ఉంది అనేది చెప్తారు. ఎట్లా దీనికి పరిష్కారం అంటే ఏంటిది? ప్రభుత్వం ఏం చేయాలి? ఏలుతున్న గవర్నమెంట్ ఏం చేయాలి? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? కేంద్ర ప్రభుత్వం గోరక్షక దళాలని నిషేధించాలి పూర్తిగా. గోరక్షక దళాలకి చంపేటువంటి హక్కు లేదు. ఒక మనిషిని మరొక మనిషి చంపుతున్నాడంటే మనిషి కాదు, మనిషిని చంపేటువంటి వాడు మనిషే కాదు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తక్షణమే గోరక్షక దళాలను నిషేధించాలి. ఒకవేళ గోవులకు సంబంధించినటువంటి పెంచడానికి అవకాశాలు ఎవరైనా పెంచుకుంటామని చెప్పేసి అంటే, మీరు ఏమైనా ప్రోత్సహించుకుంటే గోవుల్ని పెంచితే తప్పేం కాదు, పెంచుకోండి అని మేము కూడా చెప్తున్నాం. కానీ గోవు మాంసం తింటే చంపేస్తామని చెప్పేటువంటిది తప్పుడు పద్ధతి అది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఒక చట్టం తీసుకురావాలి. దాని మీద అంటే గోవుల పేరుతో మనుషుల్ని చంపేటువంటి హక్కును నిషేధిస్తూ దానికి పాల్పడ్డ వాళ్ళపైన ఒక పటిష్టమైనటువంటి, ఒక రకంగా చెప్పాలంటే కట్టుదిట్టమైనటువంటి చర్యలు, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అట్లయితే వీటిని ఆపగట్టడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది. తర్వాత ప్రజల్లో కూడా ఒక పౌర సమాజంలో ఒక చైతన్యం రావాలి. ఏమిటి అది అంటే, ఈ దేశంలో ఎవరు తినే తిండి వాళ్ళు తింటున్నారు, ఏళ్ల తరబడి వేల సంవత్సరాలుగా తింటున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడే ఇది ఎందుకు వచ్చింది? ఇది ఒక మత కలహాలు సృష్టించేటువంటి వాళ్ళు మనుషుల్ని చంపటం కోసం ఇది ఒక అడ్డం పెట్టుకొని చేస్తున్నటువంటి కుట్రల్లో భాగం అనేటువంటిది ప్రజలు కూడా వీటిని పసిగట్టి అట్లాంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్న మూక దాడులు చేస్తున్నటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి వాళ్ళని ఎక్కడికక్కడ ఎండగట్టేటువంటి చైతన్యం పౌర సమాజంలో కూడా రావాల్సిన అవసరం ఉంది అనేది చెప్తారు. అట్లనే ఈ మధ్యకాలంలో ఒక ఆటోలో మహిళ పైన దాడి జరగడం, ఒక అమానుషమైన దాడి అయితే జరిగింది. ఆ దాడి జరిగిన తర్వాత దానికి సంబంధించి ఒక మత కోణంలోకి దాన్ని నెట్టి ఒక ప్రచారం జరుగుతుంది. అసలు ఎట్లా చూడాలి దాన్ని? ఇప్పుడు ఇక్కడ ఒకటే ముఖ్యమైనటువంటి విషయం, ఆ ఘటన జరిగినటువంటి ప్రాంతంలో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డాడు, దౌర్జన్యం చేశాడు, దాడి చేసి కొట్టాడు అని చెప్పేసి అన్న తర్వాత ఆటో డ్రైవర్ ని ఇప్పటికే అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నాడు. అరెస్ట్ చేసి జైల్లో ఉన్నటువంటి వ్యక్తి దాడి చేసినట్టుగానే పోలీసులు కేసు పెట్టారు. ఇప్పటి వరకు అత్యాచారం చేశారని చెప్పేటువంటి నిర్ధారణకు రాలేదు పోలీసులు. కాబట్టి సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలి. ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి విచారణ, సమగ్రమైనటువంటి దర్యాప్తు జరిపించాలి. జరిపితే అత్యాచారానికి పాల్పడితే కఠినమైనటువంటి శిక్షలు వేయాల్సిన అవసరం ఉంటది. కానీ ఒక విషయం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, బీజేపీ దీని వెనకాల మత రాజకీయానికి పూనుకుంటుంది. ఇక్కడ మతం అంటే ఇప్పుడు నిందితుడు ఏ మతం నిందితుడు శిక్షించాలి, 100% శిక్షించాలి. ఏ కులమైనా ఏ మతమైనా శిక్షించడానికి చట్టానికి మతం కులం అడ్డు రాదు. చట్టం ముందు అందరూ సమానులని భారత రాజ్యాంగం చెబుతున్నది. మరి ఇప్పుడు ఇక్కడ మతం ఎందుకు వచ్చింది ఆ ఇన్సిడెంట్ లో? అదే, ఇక్కడ ఆదివాసీ మహిళ అంటే హిందూ మహిళ కాబట్టి, అది చంపినటువంటి వాడు ముస్లిం కాబట్టి ఆ ముస్లిం వారిని శిక్షించాలనేటువంటి పేరు మీద మత కలహాలని, మత విద్వేషాలని, విధ్వంసాలని సృష్టించే పని బీజేపీ చేస్తుంది. ఇప్పుడు రాష్ట్రంలో మాకు ప్రత్యక్ష అనుభవం. 102 కుల దురహంకార హత్యలు జరిగితే ఒక్క చోటనే
నాగరాజు అనేటువంటి అబ్బాయి వికారాబాద్ జిల్లా ప్రాంతంలో మోమిన్పేట ఏరియాలో ముస్లిం అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నందుకు గాను ఆ ముస్లింలు వచ్చి నాగరాజును చంపేశారు. ఈ నాగరాజును చంపినందుకు గాను అప్పుడు మాత్రమే స్పందించారు. ఆ రోజు బండి సంజయ్ గారు కానీ బీజేపీ నేతలందరూ వచ్చి స్పందించారు. కానీ రాష్ట్రంలో కుల దురహంకార ఒక 102 కుల దురహంకార హత్యలు జరిగితే ఒక్క హత్య దగ్గరనే మత హత్య దగ్గరికి వచ్చారు. హిందువుల్లో ఉన్న రెడ్డి తుమ్మల శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి అంబోజీ నరేష్ ను చంపేస్తే చంపబడ్డటువంటి బాధితుడు హిందువే, అంటే యువకుడు హిందువే, చంపినటువంటి వ్యక్తి హిందువే. అప్పుడు ఎందుకు బీజేపీ స్పందించలేదు? పెరుమాన్ల ప్రణయ్ని హత్య చేశాడు మారుతిరావు, హిందువే, ఎందుకు స్పందించలేదు బీజేపీ? స్పందించినట్టు కదా మారుతిరావుకి అనుకూలంగా. హంతకుల తరపున అక్కడున్నారు, హంతకుల తరపున మీరు అక్కడ ఎందుకున్నారు? ఆ రోజు మారుతిరావుకు అండగా నల్లగొండలో విహెచ్పి ప్రదర్శన పెట్టింది, ర్యాలీ చేశారు పెద్ద ఎత్తున. మంతని మధుకర్ను చంపినప్పుడు ఎటువైపు ఉన్నారు, ఎక్కడున్నారు? అంటే 102 కుల దురహంకార హత్యలు జరిగితే 101 కుల దురహంకార హత్యల్ని బీజేపీ ఆర్ఎస్ఎస్ మతోన్మాద శక్తులు బలపరిచినాయి వాటిని. మరి ఒక్క నాగరాజు ఘటన మీదనే స్పందించారు. బలపరచాల్సిన అవసరం ఏముంటది ఒక చంపడాన్ని కులం పేరుతో? అదే హిందువుల మధ్యలో హిందువులు చంపుకుంటే అంటే ఒకే మతంలో హత్య జరిగింది, మా మతం జోలికి వాడు వచ్చిండంటే మత విద్వేషాలు రెచ్చగొడితే రాజకీయ లబ్ధి ఉంటది. ఒకే మతంలో ఉన్నటువంటి వాళ్ళు ఎంతమంది అయినా బలి కాబట్టే లేదు, వాళ్ళు తక్కువ కులం పేరు మీద వాళ్ళు వచ్చితే పై కులం చంపేస్తారు. కరెక్టే కదా. మారుతిరావును బలపరిచినప్పుడు వాళ్ళు చెప్పింది అదే, నీకు 20 ఏళ్ళు కానీ సాది పెద్ద చేసినటువంటి బిడ్డ కోల్పోయిన తర్వాత నీ ఇల్లు వదిలిపెట్టిపోయిన తర్వాత నువ్వు మాత్రం ఊకుంటావా అని చెప్పేసి విహెచ్పి లీడర్ ప్రసంగం చేసిండు నల్గొండలో. అంటే ఒక హిందువు మరొక కిందికి, అంటే ఒక అగ్రకుల హిందువు నిమ్నకుల హిందువును చంపేస్తే అది రైటే అని చెప్పేసి భావిస్తుంది బీజేపీ ఆర్ఎస్ఎస్ విహెచ్పి. ఇది అదే కదా ఇంతకాలం బలపరిచింది. ఇప్పుడు ఇక్కడ కూడా దాడి జరిగింది ముస్లిం కాబట్టి బలపరిచారు, దాన్ని బలపరుస్తున్నారు. ఇప్పుడు దాడి చేసినటువంటి వ్యక్తిని శిక్షించాలని చెప్పేసి ఆదివాసీ బిడ్డ హిందూ అని చెప్పేసి 100% శిక్షించాలి, 200% శిక్షించటం. ఇంకే ఎన్ని అవకాశాలు ఉంటే చట్టంలో కొత్తగా వచ్చిన బిఎన్ఎస్ ప్రకారంగా కూడా ఏం అవకాశాలు ఉంటే ఆ పద్ధతులలో శిక్షించాలని చెప్పి అన్ని సంఘాలు ప్రయత్నం చేస్తున్నాయి. హిందూ సంఘాలు, ముస్లిం సంఘాలు, కుల సంఘాలు, సామాజిక సంఘాలు అందరూ డిమాండ్ చేస్తున్నారు వాళ్ళు శిక్షించాల్సిందే అని. వాడు అత్యాచారానికి పాల్పడ్డా, ఒక మహిళ పైన దౌర్జన్యం చేసినా అది చట్టరీత్యా నేరం కాబట్టి కంపల్సరీ వాడు శిక్షించాల్సిందే, దాంట్లో సందేహం లేదు. కానీ దానికి మత రంగు పులమటం దేనికి అనేటువంటిది చాలా కీలకమైంది. ఇప్పుడు ఉత్తర తెలంగాణలో వాళ్ళు కొన్ని ఎంపీలు గెలిచారు, ఆదిలాబాద్ లో ఎమ్మెల్యే గెలిచారు, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ నేపథ్యం నుంచి రాజకీయంగా ఈ ఘటనని తమ రాజకీయ లబ్ధికి ఉపయోగపెట్టుకోవాలనేటువంటి దురుద్దేశంతో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పినటువంటి నివేదిక ప్రకారంగా అత్యాచారం జరిగిందనేటువంటి విషయాన్ని ఇప్పటి వరకు కుటుంబ సభ్యులు కూడా నిర్ధారించలేదు. ఇప్పటికే మంత్రి సీతక్క అక్కడికి వెళ్ళింది. అక్కడికి వెళ్లే సందర్భంలో ఆమెకు చెప్పినటువంటిది ఏంటంటే, అత్యాచారం జరిగినట్టుగా నా దృష్టిలో, అంటే ఆమెకు ఇప్పుడు ఆధునిక వైద్యం కావాల్సి వస్తుంది, వైద్యం చేయిస్తా అని చెప్పేసి గవర్నమెంట్ కూడా చెప్పింది. ఏదేమైనా ఈ ఘటనకు పాల్పడ్డటువంటి నిందితుడు ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, హిందూ అయినా, ఎవడైనా అత్యాచారానికి పాల్పడ్డా, ఒక మహిళ పైన దౌర్జన్యం చేసినా కఠినంగా శిక్షించాలని చెప్పి అందరం డిమాండ్ చేద్దాం. దీంట్లో మత కలహాలకు ప్రయత్నం చేసేటువంటి శక్తుల పట్ల ప్రభుత్వం చాలా సీరియస్ గా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అక్కడ అత్యాచారం చేసినటువంటి వాడు అత్యాచారమో దాడి చేసినటువంటి వాడు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఆ బాధిత మహిళ హాస్పిటల్లో వైద్యం తీసుకుంటుంది. కానీ బీజేపీ రెచ్చగొడుతున్నటువంటి చర్యల వల్ల అమాయకమైనటువంటి ప్రజల మధ్యలో అగాధాలు చెలరేగేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇళ్లకు నిప్పు పెట్టేటువంటి పని బీజేపీ ప్రోద్బలంతో జరిగింది. అది కొన్ని షాపులకే అంటుకొని విధ్వంసం చెలరేగినటువంటి పరిస్థితి ఉంది. మరిన్ని దాడులు జరిగేటువంటి అవకాశానికి బీజేపీ ఇట్లాంటి కుట్రపూరితమైనటువంటి వైఖరికి పాల్పడుతుంది. వీళ్ళు చేశారుగా అని చెప్పేసి అసదుద్దీన్ ఓవైసీ కూడా స్పందిస్తున్నాడు. ఇది వాళ్ళిద్దరి మధ్యలో లోపల అండర్స్టాండింగ్ ఉంటుంది. అమాయక పేదల్ని బలి చేసుకునేది హిందువుల్లో ఉన్న పేదవాళ్ళు, ముస్లింలో ఉన్నటువంటి పేదవాళ్ళు. ఉదాహరణకి ఆదివాసీలు మేము హిందువులం అని చెప్పేసి రాగలిగిన, ముస్లింలో ఉన్నటువంటి పేదవాళ్ళు రాగలిగిన, తన్నుకు చచ్చేటువంటి వాళ్ళు పేదలైనటువంటి హిందువులు, పేదలైనటువంటి ముస్లింలు బలవుతారు. కానీ వాళ్ళ రాజకీయ లబ్ధి ఏంటిది? హిందూ పోలరైజేషన్ నా వెనకాల జరగాల, ముస్లిం పోలరైజేషన్ నీ వెనకాల జరగాలనేటువంటిది వాళ్ళ ఇంటర్నల్ అండర్స్టాండింగ్. అది వాళ్ళ మధ్యలో
వాళ్ళ మధ్యలో ఇంటర్నల్ అండర్స్టాండింగ్ ను ఎక్స్టర్నల్ గా అమాయకులైనటువంటి పేద ప్రజల్ని బలి తీసుకునేటువంటి కుట్రలు కుతంత్రాలకి ఇద్దరు కలిసి ఒడిగడుతున్నారు. కాబట్టి రెండు మతోన్మాద శక్తులు దీంట్లో రాజకీయ జోక్యం చేస్తున్నాయి. ఒకవైపున బీజేపీ, మరొక వైపున ఎంఐఎం కూడా దీంట్లో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే బండి సంజయ్ లాంటి వాళ్ళు, రాజా సింగ్ లాంటి వాళ్ళు, చీకోటి ప్రవీణ్ లాంటి వాళ్ళు విద్వేషాలని రెచ్చగొట్టేటువంటి ప్రసంగాలు చేస్తా ఉన్నారు. ఆ ప్రసంగాల పట్ల కూడా వాటన్నిటిని కూడా అంటే పోలీసులు సుమోటోగా తీసుకోవాలి అట్లాంటి ప్రసంగాన్ని. అదే అసదుద్దీన్ ఓవైసీ చేస్తున్నాడు, ఆయన ప్రసంగాన్ని కానీ వీళ్ళ ప్రసంగాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ తెలంగాణ అనేటువంటిది ఒక శాంతి రాష్ట్రం అనేటువంటిది, శాంతి కాముక రాష్ట్రం ఇది. ఇలాంటి శాంతి భద్రతల్ని రెచ్చగొట్టి మత కలహాలు సృష్టించి తమ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. కాబట్టి ఘటనకు పాల్పడినటువంటి నిందితుడిని కఠినంగా శిక్షించాలనేంత వరకు ఎవరికి అభ్యంతరం ఉండకూడదు. అది హిందూ అయినా, ముస్లిం అయినా, క్రైస్తవుడైనా, బీజేపీ అయినా, ఎంఐఎం అయినా, కమ్యూనిస్ట్ అయినా, కాంగ్రెస్ అయినా, ఎవరైనా ఖచ్చితంగా దాని మీద యుద్ధం ప్రకటించాల్సిందే, నిందితుడికి శిక్ష వేయాల్సిందే అనేటువంటిది చెప్పదాల్సింది. ఇంకోటి, మందకృష్ణ గారు ఒక కామెంట్ చేశారు, మాలలంతా మనువాదులే అని. దాన్ని ఎట్లా చూడాలి? అది మందకృష్ణ మాదిగ గారు సుదీర్ఘంగా సామాజిక ఉద్యమ ప్రస్థానంలో నిలబడ్డటువంటి ఒక ఏమంటారు, ఒక సుదీర్ఘ ప్రస్థాన అనుభవం, ఉద్యమ ప్రస్థాన అనుభవం కలిగినటువంటి నాయకుడు. అలాంటి వ్యక్తి నోట అలాంటి మాట వస్తుందని చెప్పేసి ఊహించలేదు నేను. ఎందుకంటే చాలా సందర్భాల్లో మాల సోదరులు, నా సోదరులు, మేము వాళ్ళు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన కూడా చాలా సందర్భాల్లో మాట్లాడిండు. చాలా దుర్మార్గమైన పరిస్థితి ఏంటంటే 1994లో ఈదుముడిలో ఎంఆర్పిఎస్ ప్రారంభం చేసినప్పుడే మాల కులంలో పుట్టినటువంటి చాలా మంది ఏబిసిడి వర్గీకరణ పోరాటంలో న్యాయం ఉందని చెప్పేసి ఈ పోరాటాన్ని బలపరిచినటువంటి వాళ్ళు అనేక మంది ఉన్నారు. నేను ఒక మాటలో చెప్పాలంటే కత్తి పద్మారావు గారు, బొజ్జ తారకం గారు, అమరజీవి గద్దర్ గారు, మీరు గోరెటి వెంకన్న కావచ్చు, జయరాజు కావచ్చు, అనేక మంది కవులు, రచయితలు, మేధావులు ఆ కులంలో పుట్టిన ఇది ఒక ప్రజాస్వామిక డిమాండ్, సామాజిక న్యాయ డిమాండ్ అని భావించి ఏబిసిడి వర్గీకరణను బలపరిచారు. ఇట్లాంటి సామాజిక న్యాయం వైపు నిలబడ్డటువంటి వాళ్ళందరినీ, ఒక కులంలో పుట్టినటువంటి వాళ్ళందరూ ఒక భావజాలంతో ఉంటారని చెప్పేసి, మనువాద భావజాలం అని చెప్పేసి మాట్లాడినటువంటి తీరు చాలా అభ్యంతరకరమైంది. ఆ మాటల్ని తక్షణమే మందకృష్ణ మాదిగ గారు వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉందని నేను తెలియజేస్తున్నాను. అసలు మనువాదిని పక్కన పెట్టేసి మానవతావాదులను మనువాదులుగా, మనువాదిలో మానవతావాదిగా చూస్తున్నట్టు అనిపించింది నాకు. అంటే ఈరోజు నరేంద్ర మోడీ గారు ఆర్ఎస్ఎస్ యొక్క రిమోట్ కంట్రోల్తో దేశాన్ని పరిపాలిస్తున్న నాయకుడు. ఈ దేశాన్ని మొత్తం హిందూ రాష్ట్రంగా మార్చాలని చెప్పి కోరుతున్నటువంటి నాయకుడు. దేశంలో సెక్యులర్ కంట్రీని తొలగించాలని చెప్పి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చెప్పి, ప్రాచీన భారత రాజ్యాంగం అంటే అది సనాతన రాజ్యాంగం, మనుస్మృతి మా రాజ్యాంగం అని చెప్పి ప్రకటించినటువంటి ఆర్ఎస్ఎస్లో క్రియాశీలక సభ్యుడిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు, ఆయన గొప్ప మానవతావాదిలాగా కనిపించాడు మందకృష్ణ మాదిగ గారికి. కానీ నిరంతరం రాజ్యాంగ రక్షణ కోసం, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం, సామాజిక న్యాయం కోసం, అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం తమ జీవితాన్ని తృణప్రాయంగా అర్పించినటువంటి అమరమూర్తులు. ఒక మాటలో చెప్పాలంటే బొజ్జ తారకం సార్ ఒక గొప్ప స్ఫూర్తి. ఎంత గొప్పది మనం ఆలోచిస్తే. గద్దరన్న తన జీవితం ఎంత ధారపోసిండు. ఇలాంటి వాళ్ళను అందరినీ ఒక ఘాటిన కట్టి, ఇప్పుడున్నటువంటి మేధావుల్లో కూడా చాలా మంది ఏబిసిడి వర్గీకరణ బలపరుస్తున్నటువంటి వాళ్ళు ఏబిసిడి వర్గీకరణను బలపరిచితే బలపరచకపోతే అనేటువంటి ఒకే పాయింట్ కాదు. అసలు మనువాదులు అంటే ఎవరు అనేటువంటి పాయింట్ మందకృష్ణ మాదిగ గారు వేసుకుంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అనేటువంటి వాళ్ళు మనువాదులు. మాలల్లో పుట్టినటువంటి వాళ్ళు రాజ్యాంగాన్ని రక్షించాలని కోరుతున్న వాళ్ళే ప్రతి ఒక్కరు. రాజ్యాంగాన్ని రక్షించాలని చెప్పడం మనువాదం అయితే దాన్నే పాటించి తీరుతారు వాళ్ళు. రాజ్యాంగాన్ని రద్దు చేయటం మానవతావాదము, గొప్ప దేశభక్తి అని మందకృష్ణ మాదిగ గారి దృష్టిలో ఉంటే, అప్పుడు నరేంద్ర మోడీ గారు మానవతావాదిలాగా, గొప్ప దేశభక్తుల్లాగా కనిపిస్తుంటాడు. అందుకని ఒక అట్టడుగు వర్గరీత్య పేదవాళ్ళు, మాలల్లో 100% పేదవాళ్ళు, అట్లాగే సామాజికంగా అణిచివేతకు గురవుతున్న వాళ్ళు, కులవివక్ష అంటరాంతను నీతో పాటు గురవుతున్న వాళ్ళు,
ఏ మాదిగ సామాజిక తరగతి అయితే అంటరానితనానికి అమానుష కులవివక్షకు గురవుతుందో అదే గురవుతున్నటువంటిది. నేను ఎంతమంది చెప్పాను, రాష్ట్రంలో జరిగిన కుల దురహంకార హత్యల్లో ఒక చోట మాదిగ పిల్లవాడిని చంపితే మరొక చోట మాల పిల్లవాడిని చంపారు. మంతన్లో మధుకర్లు మాదిగ పిల్లవాడు అయితే పెరుమాళ్ళ ప్రణయిని మాల పిల్లవాడు. ఆ రోజు పాపం మందకృష్ణ మాదిగ గారు కూడా వచ్చారు. చంపినటువంటి వైశ్యాస్ అంతా ఇప్పుడు బీజేపీని బలపరిచారు. బీజేపీ వైపు ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో వైశ్యులందరూ బీజేపీని బలపరిచారు, బ్రాహ్మణులందరూ బీజేపీని బలపరిచారు. చనిపోయినటువంటి ఆ రోజు ఆయన కూడా వచ్చాడు. విహెచ్పి దారుణాలు దాష్టికాలు దుర్మార్గమైన అని చెప్పేసి మాట్లాడిండు ఆ రోజు ఆయన. మరి ఆ రోజు మాలలు మానవతావాదులై ఈ రోజు మనవాదులు ఎలా అయ్యారు అనేటువంటిది ఆయన జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎప్పుడు కూడా ఒక ఎడ్జిలోకి ఒక సామాజిక తరగతిని, అందులో అట్టడుగు పేద వర్గానికి సంబంధించినటువంటి సామాజిక తరగతిని మానవాదులు అని చెప్పేసి మాట్లాడటం అనేటువంటిది సరైంది కాదు. తక్షణమే ఆ మాటల్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు రాబోయేటువంటి రోజులలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల పోరాటం ఉమ్మడిగా కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకు ప్రైవేట్ రంగంలో ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలి? ఈరోజు ఆయన 1994లో ఎంఆర్పిఎస్ ప్రారంభించే నాటికి ఈ 30 ఏళ్ల కాలంలో జరిగినటువంటి పరిణామాలను పరిశీలిస్తే దాదాపు 75 to 80% దాకా ప్రైవేట్ సెక్టార్ పెరిగింది. ప్రభుత్వ రంగ సంస్థల్ని దాన్ని డిజిన్వెస్ట్మెంట్ చేయటం కోసమే, మొత్తం పరిశ్రమల్ని అమ్మేయటం కోసం, ప్రభుత్వ రంగ సంస్థల్ని రద్దు చేయటం కోసమే అధికారంలోకి వచ్చినటువంటి పాలక వర్గాలు ఒక మినిస్టర్ని కేటాయించేటువంటి పని చేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటిని కూడా అమ్మేశారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్ముడుపోయిన తర్వాత నీకు రిజర్వేషన్లు ఎందుకుంటాయి? అలాంటప్పుడు నీకెంత న్యాయం జరుగుతుంది, నాకెంత న్యాయం జరుగుతుంది అనేటువంటి పంచాయతీ కంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు వస్తేనే సంపూర్ణ సామాజిక న్యాయం వస్తుంది అనేటువంటి ఒక సామాజిక స్పృహ 2 తరగతులకు రావాల్సిన అవసరం ఉంది. 2002లో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఆ రోజు మందకృష్ణ మాదిగ గారు కూడా చెప్పాడు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ రాకుండా. కాబట్టి ఈరోజు నరేంద్ర మోడీ గారు మందకృష్ణ మాదిగ గారికి కొద్దిగా దగ్గరగా ఉన్నాడు. కొద్దిగా చాలా దగ్గరగా ఉన్నాడు. మరి వారు ఒక్క మాట చెప్పి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్కు పార్లమెంటులో బిల్లు పెట్టమని చెప్పేసి దాని మీద కూడా ఫైట్ చేయొచ్చు, తప్పేం కాదు. మేమందరం బాసటగా నిలబడతాం మందకృష్ణ మాదిగ గారికి. అందుకని మేమేమంటున్నాం అంటే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు కల్పించకపోతే సంపూర్ణ సామాజిక న్యాయం రాదు. ఎందుకంటే 80% ఫీజులు కట్టి 80% ఉద్యోగాలు లేకుండా మెజారిటీ 80% మంది ప్రజలకి 80% ఉన్న ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు లేకుండా సామాజిక న్యాయం ఎలా సాధించబడుతుంది? 20% ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో 80% ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంటుంది? అందువల్ల ప్రైవేట్ రంగం అనేటువంటిది పెరిగిన దాంట్లో రిజర్వేషన్స్ కూడా ఇవ్వగలిగితే, ఎందుకు ప్రైవేట్ రంగంలో ఎందుకు రిజర్వేషన్లు ఇవ్వాలనే ప్రశ్న అడిగినప్పుడు ఒక ప్రైవేట్ ఇండస్ట్రీ పెడితే దానికి పవర్, కరెంటు ప్రభుత్వమే ఇస్తుంది. అక్కడ ఇండస్ట్రీ నెలకొల్పడానికి కావాల్సిన భూమి లీజుకి ఇస్తుంది ప్రభుత్వమే. ప్రభుత్వం అంటే ప్రజలందరి ఆస్తి. ప్రజలందరి కష్టార్జితంలోకి వెళ్ళి తీసుకుపోయి ఒక ప్రైవేట్ యాజమానికి భూమి ఇస్తున్నాము, కరెంట్ ఇస్తున్నాము, నీళ్ళు ఇస్తున్నాము, బ్యాంకు లోన్ ఇస్తాము, ఇన్ని రకాలుగా ప్రభుత్వం తోడ్పాటు చేసినప్పుడు దాంట్లో రిజర్వేషన్ ఎందుకు ఉండదు? ప్రజలందరి రక్త మాంసాలని, ప్రజలందరి శ్రమట నోడ్చి కదా పైసలు ఇచ్చేది దానికి. ఇది ప్రైవేట్ అని చెప్పేసి చెప్తున్నటువంటి మాటల్లో ప్రభుత్వం యొక్క ప్రోత్సాహం, ప్రభుత్వం యొక్క అండదండ, ప్రభుత్వం యొక్క తోడ్పాటు ఎంత పెద్ద మొత్తంలో ఉండటం ద్వారా ప్రైవేటు పరిశ్రమ నెలకొల్పబడింది. అలాంటి 80% ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఎవరైతే సోదరులు ఉన్నా వీళ్ళందరికీ దాంట్లో రిజర్వేషన్ లేకుండా ఎట్లా వీళ్ళకు సామాజిక న్యాయం దక్కే అవకాశం ఉంది? ఎట్లా ఉద్యోగాలు దొరుకుతాయి? ఎట్లా ఉపాధి దొరుకుతుంది? ఎట్లా వీళ్ళ భవిష్యత్తు బాగుపడుతుంది? అట్లా కష్టంతో కూడుకున్నది. కాబట్టి తక్షణమే ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల పోరాటం అనేటువంటిది ఒక సామాజిక న్యాయ పోరాటం. ఇద్దరు కలిసి సమన్వయంతో సమిష్టిగా జరపాల్సినటువంటి పోరాటం ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల పోరాటం. ఆ లోపు అవాక్కులు చెవాకులు సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఆధారంగా అన్నదమ్ముల్లాగా కూర్చొని మాట్లాడుకొని పరిష్కారం చేసుకొని, ఇప్పుడు ఎవరిది ఎవరు తినేటట్టు కానీ ఎవరిది ఎవరు గుంజుకునేటట్టు కానీ అట్లాంటి పరిస్థితులు ఏం లేవు. ఎందుకంటే ఆల్రెడీ ప్రభుత్వమే ఇద్దరిది కలిపి గుంజుకుంది. ప్రైవేట్ రంగం పెంచడం ద్వారానే ఇద్దరి సొమ్మునుగా ఆల్రెడీ లాగేసుకుంది ప్రభుత్వం. ఇన్నేళ్ల పాలకులు దొబ్బేసీలు మొత్తం తీసుకొని వెళ్ళిపోయి రిజర్వేషన్స్ అన్నిటిని కూడా ఎత్తుకొని భుజాన పెట్టుకొని మోసుకొని పోయి ఆల్రెడీ లేవు ఆడ. కాబట్టి ఈ ఉన్న దాంట్లోనైనా సామాజిక న్యాయ పోరాట ఒడంబడిక ప్రకారంగా అన్నాదమ్ముల్లాగా ఒక కుటుంబంలో ఒక తండ్రి పాత్ర ఒకరు నిర్వహించి ఇద్దరు కొడుకులకు ఉన్నటువంటి దాన్ని ఏ రూపంలో అయితే పంపిణీ చేస్తారు. ఇంక వీళ్ళే కాదు, దాంట్లో అట్టడుగురు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎస్సీలో సబ్ క్యాస్ట్లు ఉన్నాయి. ఇంకా బైన్లో ఉంది, డక్కలి ఉంది, చిందు ఉంది, మాస్టీర్ ఉంది, గోసంగి ఉంది, హోలియదాసరి ఉంది, మిత్తులలు ఉన్నారు. చాలా ఇట్లాంటి సామాజిక తరగతులు మాలదాసరి, మాదిగ దాసరి ఇట్లాంటి చాలా కులాలు ఉన్నాయి.
వాళ్ళందరికీ ఇప్పటి వరకు యూనివర్సిటీ మెట్లెక్కని పిల్లలు ఉన్నారు, చాలా మంది, వాళ్ళకి తెలియదు చదువు, వాళ్ళ సీట్ ఉన్నదా సంగతి కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళకు కూడా సామాజిక న్యాయం దక్కే విధంగా, రిజర్వేషన్ ఫలాలు దక్కే విధంగా అట్లాంటి పద్ధతులలో సామాజిక న్యాయం, రిజర్వేషన్ ఫలాల్ని చేసుకుంటే తప్పు కాదు. ఆ క్రిమి లేయర్ సంబంధించిన అంశం ముందుకు వస్తున్నప్పుడు, క్రిమి లేయర్ మొత్తం దీన్ని వడవస్తుంది, చాలా మంచిది అని మందకృష్ణ గారు ఒక కామెంట్ చేసినారు. ఇది బీజేపీ ట్రాప్ లో పడ్డటువంటి మాట. బీజేపీ జనరల్ గా ఈ క్రిమి లేయర్ అనేటువంటి విషయాన్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ మొట్టమొదటి నుంచి కూడా రెచ్చగొడుతూ వస్తున్నది. మీ కులంలో రెచ్చగొట్టడం ఏముంటుంది అందులో అంటే ఏంటి అసలు క్రిమి లేయర్ అంటే? క్రిమి లేయర్ అనేటువంటిది ఏమిటంటే, ఉదాహరణకి ఒక ఉద్యోగం నాకు వచ్చింది, నేను ఐఏఎస్ అయ్యాను, నా కూతురు కూడా ఐఏఎస్ కావడానికి అవకాశం లేదు, ఆ రిజర్వేషన్ వర్తించడానికి అవకాశం లేదనేటువంటిది చెప్పడానికి. దీంట్లో విద్య, ఉద్యోగం ఈ రెండు రంగాల్లోనే క్రిమి లేయర్కి సంబంధించినటువంటిది ఉంటుంది. రాజకీయ రంగానికి కూడా మందకృష్ణ మాదిగ గారు కూడా ఇటీవల ఢిల్లీలో మాట్లాడుతూ మాయావతి అయింది, ఇంత కోట్లు సంపాదించింది, వాళ్ళే ఉండాలా, వాళ్ళ అల్లుడే ఎంపీ కావాలి, ఇట్లాంటి చాలా విషయాలు మాట్లాడాడు. మల్లికార్జున ఖర్గే గురించి కూడా ఇట్లాంటి విషయాలు ప్రస్తావించాడు. రాజకీయ రంగం క్రిమి లేయర్ కిందికి రాదు, ఉండదు. విద్యా ఉద్యోగ రంగాలకు సంబంధించిన అంటేనే రిజర్వేషన్ ప్రక్రియలో అంతర్భాగంగా ఉంటుంది. ఇది ఒక తరగతికి అంటే ఒక దశ, ఒక ఏమంటారు, ఒక లేయర్ కి పొందినటువంటి ఉద్యోగం ఆ కింది లేయర్లకు కూడా సంక్రమిస్తూ ఎంతమందికి వచ్చింది అనేటువంటిది కీలకమైనటువంటి పాయింట్. ఒక లెక్క తీద్దాం, భారతదేశంలో 20% మంది దళితులు ఉన్నారు. దీంట్లో ఉద్యోగుల సంఖ్య 3% మంది. దాంట్లో 3rd క్లాస్ ఉద్యోగులు, 4th క్లాస్ ఉద్యోగులు, మున్సిపల్ కీపర్స్, ఈ అన్ని లెక్కలు తీసుకుంటే నీకు పర్సంటేజ్ ఎత్తా. రాజ్యసభలో రిజర్వేషన్ లేదు, ఒక దళితుడు లేడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులు ఎవరు లేరు, ఉన్నతమైనటువంటి స్థానాల్లో రిజర్వేషన్ ఎక్కడ లేదు, కీలకమైనటువంటి స్థానాలు. అందరికీ ఈ రోజు కూడా సుప్రీంకోర్టు జడ్జి ఉన్నత స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు వేరువేరుగా ఉన్నారు కదా, వేరువేరు తరగతుల వాళ్ళు ఉన్నారు కదా. అందువల్ల క్రిమి లేయర్ అనేటువంటిది ఎట్లా సంక్రమిస్తూ వచ్చింది, ఒక తరంది మరొక తరాలుగా అదే సంక్రమిస్తూ వస్తుంది. రైల్వేలో ఒక దళితుడు రిక్రూట్ అయితే ఆయన చనిపోతే ఇంకొకరికి వచ్చేటువంటి అవకాశం ఉండేది. అట్లా కొద్దిమంది దళితులకు ఉపయోగం జరిగిన మాట నిజం. కానీ ఆ తరంతో ఆర్థిక సంపద పోగుబడ్డటువంటి పరిస్థితులు ఎంతమంది చోట్ల ఉన్నాయి. ఇది చాలా కీలకమైనది. ఒక తరం సంపాదించిన ఆస్తి అనేక తరాలకు షేర్ అవుతూ వస్తుందా రావట్లేదని చూసినప్పుడు దళితుల్లో 99%, 1% కూడా జరగలేదు. అందుకని క్రిమి లేయర్ పెట్టాలనేటువంటి ఆలోచన తప్పు, అది బూచి చూపిస్తున్నారు. ఆర్థికంగా మీ దాంట్లో గుడిసె వెంకట స్వామికి ఉన్నాడు, వాళ్ళ పిల్లలే ఇట్లున్నాడు, ఆయన ఎంపీ అయిండు, ఈయన ఎమ్మెల్యే అయిన, ఆయన కోట్లున్నాయంటే ఆ ఒక్క పేరు చెప్పి, అందుకనే వీళ్ళు ఏం చేస్తారంటే సాధారణ అంశాన్ని ఒక పర్టికులర్ అంశంగా మార్చేస్తున్నారు, ఒక్క పర్టికులర్ అంశాన్ని సాధారణ అంశంగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సగటు లెక్క చూడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దళితుల్లో ఎంతమంది సంపన్నులు ఉన్నారు, దళితుల్లో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు అనేటువంటి లెక్క తీయండి. 90% దళితులు పేదవాళ్ళుగా ఉన్నారు, లెక్కలే ఆస్తులుగా నమ్ముకొని బతుకుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఆ ఉద్యోగం ఒకటి, నేను టీచర్ అయితే నా కొడుకు టీచర్ కావాల్సిన అవసరం లేదు, వాడు మళ్ళీ చదివి ఆ పద్ధతుల్లో వెళ్ళిపోవడానికి అవకాశం ఉంటుంది. ఒక రిజర్వేషన్ ఇంకోళ్ళు గుంజుకుంటున్నారు అనేది కూడా అందరిది, నా కొడుకు రిజర్వేషన్, నా రిజర్వేషన్ ప్రభుత్వమే గుంజుకుంటుంది. ఆడ ప్రభుత్వ స్కూల్ ఉంటే దాన్ని ప్రైవేట్ స్కూల్గా మార్చడం ద్వారా నేను ఫీజు కట్టి చదివించాల్సి వస్తుంది, ఒక రెడ్డి ఫీజు కట్టి చదివించాల్సి వస్తుంది. అందుకని నా కొడుకు, నేను తీసుకున్న రిజర్వేషన్ నా కొడుకు తీసుకున్నాడని ఇంకొక దళితుని రెచ్చగొట్టేటువంటి పని బీజేపీ ఆర్ఎస్ఎస్ చాలా కాలంగా చేస్తూ వచ్చింది. దీని ట్రాప్లో ఈరోజు మందకృష్ణ మాదిగ గారు పడ్డారు అని చెప్పేసి మనకు అర్థమైంది. ఎస్సీ ఎస్టీలలో క్రిమి లేయర్ ఉండకూడదని చెప్పేసి ఏ బీజేపీని అయితే ఈయన బలపరుస్తున్నాడో, 100 మంది పార్లమెంట్ సభ్యులు, బీజేపీ పార్లమెంట్ సభ్యులే నరేంద్ర మోడీ గారి కాడికి వెళ్ళి క్రిమి లేయర్ ఉండొద్దని. ఇప్పుడు ఏబిసిడి వర్గీకరణ అవును కాదు అని ఇద్దరు ఘర్షణ పడుతున్నప్పుడు అవుననే వాళ్ళు కాదనే వాళ్ళు ఇద్దరు సైతం ప్రధానమంత్రి కాడికి వెళ్ళారు. 100 మంది పార్లమెంట్ సభ్యుడు వెళ్ళి క్రిమి లేయర్ ఉండటానికి వీల్లేదని చెప్పేసి చెప్పారు కదా. అప్పుడు అందుకు మందకృష్ణ మాదిగ గారు ఎట్లా మాట్లాడతారు ఇట్లా దీని? అందుకని క్రిమి లేయర్ అనేటువంటిది దళితుల్లో ఈనాడు యాజ్ ఆన్ టుడే ఈరోజు దళితులకు వర్తించేటువంటి అంశమే కాదు. కాబట్టి క్రిమి లేయర్ దళితుల మీద పెట్టాలని చెప్పేసి చెప్పడం అని చెప్పేసానంటే ఇది మనవాద కోణం నుంచి వచ్చేటువంటి మాట, ఇది ఒక ఆధిపత్యం కోణం నుంచి వచ్చేటువంటి మాట. ఇది ఒక మాటలో చెప్పాలంటే ఇది అణిచివేతకు గురవుతున్నటువంటి తరగతులను మరింత అణిచివేయటం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటి క్రిమి లేయర్ అనేటువంటిది మనకు తెలుసు. థ్యాంక్ యూ వెరీ మచ్ స్కైలాబ్ బాబు గారు. ప్రజలారా విన్నారు కదా, ఇది ఇవాళ స్పెషల్ ఇంటర్వ్యూ. ఈ ఇంటర్వ్యూలో అనేక అంశాలని స్కైలాబ్ బాబు గారు ప్రస్తావించారు. మరి ఆ అంశాల మీద మీ కామెంట్ కూడా రాయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి టీ టైం.